శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందు హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అమరావతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం అక్కడ పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్, చాలా మంచి ప్రపోజల్, చాలా మంచి ప్రపోజల్ అంటున్నారు. కానీ దాని చుట్టూ రకరకాల రాజకీయాలు జరిగి ఫైనల్ గా కొంతమంది ఎంత అంటే ఎలాంటి వీడియోలు అంటే నీచాతి నీచమైన వీడియోలు ఆయన మీద అంటే వ్యక్తిగతంగా వచ్చారు. క్వశ్చన్ కూడా ఎలా వేస్తున్నారంటే ఎవరా ఎన్టీఆర్, ఏం చేశాడు ఆ ఎన్టీఆర్, ఎవరా ఎన్టీఆర్ ఆ టైప్ లో దాని సమాధానం చెప్దాం. అదే ఎవరా ఎన్టీఆర్ అనేదానికి సమాధానం. ఇక్కడ ఇంకోటి, అసలు ఎన్టీ రామారావు గారికి ప్రభుత్వానికి సంబంధించి కాకుండా ఎన్టీ రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చందాలు వేసుకొని విగ్రహాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఓకే, ఎన్టీఆర్ గారి అభిమానులు ఇమీడియట్గా ఎంత కావాలో అంత ఇచ్చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చ ఏం జరుగుతుందంటే అసలు ఎన్టీఆర్ గారికి ఈ దుస్థితి ఏంది, ఇంకో కోణంలో ఆలోచిస్తే ఏంటి ఆయనకి ఈ ఏదో ఒక 10 మంది 20 మంది డిబేట్లతోనూ ఇంకోటి చేస్తే డ్రాప్ అయిపోవాలా? డ్రాప్ అవడానికి లేదండి. ఒకటి చెప్తామండి, మీరు అన్నీ వదిలేసేయండి, ఒక్క రామారావు గారి గురించి మాట్లాడదాం. ఓకే ఏమండి, రామారావు గారికి ఎందుకు పెట్టాలని ఎవరో అడిగారు కదా, రామారావు గారికి ఎందుకు విగ్రహం పెట్టాలని అన్నారు కదండి. ఇప్పుడు రామారావు గారి చరిత్ర అందరికీ తెలిసిందే. ఏమండి, తిరుపతి వెళ్ళిన యాత్రికులు వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసి ఎవరిని చూడటానికి వచ్చారండి ఇదివరకు? ఎన్టీ రామారావు లైవ్లో చూడటానికి వచ్చారు కదా. హారతి ఇచ్చారు తెలుసండి, కొబ్బరికాయలు కొట్టారు తెలుసండి, దండం పెట్టారు తెలుసా. అలాంటి ఇంకొకటి, రామో విగ్రహవాన్ ధర్మ అంటే పోత పోసిన ధర్మానికి ప్రతిరూపమే రాముడు. రాముడు అంటే రమించేవాడు, రమింపజేయవాడు, అంటే ఆనందింపజేయవాడు, అంటే ప్రజలకు ఆనందాన్ని కూర్చునేవాడు. ప్రజలకు ఆనందం ఇచ్చాడా లేదా ఆయన? సినిమాలు కానివ్వండి, లేకపోతే పరిపాలనలో కానివ్వండి, పేద ప్రజలను ఆదుకున్నాడా లేదండి ఆయన? ఇంతమంది ప్రజలకి ఆరాధ్య దేవుడైన ఈయనకి విగ్రహం పెట్టడంలో తప్పే ఉంది. వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా భావించే దేవుడు ప్రతిరూపంగా భావించేవాళ్ళు ఎవరైనా పెట్టచ్చు. ఇప్పుడు గుజరాత్లో మోడీ గారు 700 కోట్లతోటి మరి ఆయన పటేల్ గారు విగ్రహాన్ని పెట్టలేదా? ఎవరైనా ప్రశ్నించారు అది? పటేల్ గారు ఎవరైనా ప్రశ్నించారా? వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి చేశాడా లేదా ఆయన? పటేల్ గారు చేశారా లేదా దేశానికి? అది మెయిన్గా ఆలోచించాలి. నంబర్ 1, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని ప్రకటించిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు. ఎంచేతంటే నంబర్ 1 ఒకటి. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. కైకేయి దశరథ రాజు వరాలు అడిగి రాముణ్ణి అరణ్యాలకు పంపించినప్పుడు మాట్లాడకుండా ఆయన ఏమీ లేకుండా అరణ్యాలకు వెళ్ళిపోయాడు ఆయన. శ్రీరాముడు ఒరిజినల్ రాముడు. ఏమంటే ఈ రాముడు తను వైభవంగా కోట్లు సంపాదించే టైంలో రాజకీయ అరణ్యంలోకి వచ్చాడు ఈ రాముడు. కాదంటారా? అవునంటారా? కాదంటారా? ఆయనకి ఏమన్నా కర్మ ఇప్పుడు రావడానికి? తర్వాత బురద తరలించుకునే రాజకీయం ఇది. ప్రతి వాళ్ళు మంచి చేసినా కూడా ప్రతిపక్షాలు అనేవి ఉండి బురద జల్లుతారు. ఆ బురద జల్లించుకోవడానికి వచ్చాడు ఆయన రామారావు గారు. అది అవసరం ఆయనకి? ఆరాధ్య దేవుడుగా ఆరాధింపబడే దేవుడు ఈ అరణ్యంలోకి వచ్చిన తర్వాత తిట్టించుకున్నాడు అంటే అది రాముడు త్యాగమా కాదా? ఆనాటి రాముడు అరణ్యంలోకి వెళ్ళాడు, ఈనాటి రాముడు ఈ రాజకీయ అరణ్యంలోకి వచ్చి బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. కానీ ఒకటండి, ఒక చరిత్ర సృష్టించారండి రాజకీయాల్లోకి వచ్చి. 9 నెలల్లో గవర్నమెంట్ ఫామ్ చేయటం అంటే అది వేరే. మరి అంత ఆరాధన లేకపోతే ఆయన విగ్రహానికి అర్హుడు కాదండి. ఇక్కడ ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు, ఇంత డబ్బు ఖర్చు అవుతుంది ఎందుకు అని చెప్పేసి ఆ డిస్కషన్స్ అవి. అది రాజకీయానికి సంబంధించిందండి. విగ్రహానికి ఇప్పుడు వీళ్ళు చందాలు వేస్తానంటున్నారు కదా. అయితే ఒకటి, అది అభిమానులు చందాలు, అభిమానులకు సంబంధించి. అవును. అయితే
మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు కదా, ఆయన సర్వీస్ చేసినందుకు తర్వాత పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి సంబంధించి పెట్టారు కదా ప్రభుత్వం మరి చేస్తారు. ఆయన త్యాగమూర్తే కదా. సో ఈయన కూడా ఈయన సర్వీస్ ఏదైతే ఉందో ఈయన వాజ్పేయి గారిది పెట్టారు కదా. అదే తర్వాత గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడుతున్నారండి. ఈయన ఏంటంటే ఒక రాజకీయాలు ఉండబట్టి ఈయన ఈ విధంగా ఒకదానికి అంటగడుతున్నారనే వాదన కూడా ఉంది. అదే రాజకీయాలు ఉండబట్టి, లేకపోతే ఏం చేసిన అసలు రామారావు గారి గురించి రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందండి? రాజకీయాలు మైనస్ రామారావు గారు ఆరాధ్యుడా కాదా? రాజకీయాలు మైనస్ చేసేయండి. ఆయన వీధి నాటకాలు వేసి చందాలు వసూలు చేసి కరువు బాధితులు ఆదుకున్నాడు స్టూడెంట్కి చదివేటప్పుడు. ఓకే, తెలుసా మీకు అది? రాయలసీమ క్షామ నివారణ నిధికి ఈయన జోలిపట్టి చందాలు వసూలు చేశాడు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆర్టిస్టులందరినీ బస్సుల్లో వేసుకుని తీసుకెళ్ళి ఈయనకి ఏం అవసరం అండి అప్పుడు? ఈయన ఇప్పుడు కాదు సేవ చేసింది ఇప్పుడు కాదండి, స్టూడెంట్ లైఫ్లో క్షామ నివారణ నిధికి చేశాడండి ఆయన. వీధి నాటకాలు వేసి ఈయన వీధుల్లో చందాలు వసూలు చేసి వాళ్ళకి ఇచ్చాడండి. దాని తర్వాత పోలీసు రక్షణ నిధికి ఈయన మూడు లక్షలు చందా ఇచ్చాడండి. పోలీసులు మనకి రక్షించేవాళ్ళు పోలీసులు అని చెప్పేసి వాళ్ళ మీద గౌరవంతో. ఏమండి, తర్వాత దివిసీమ 1977లో వచ్చినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, నేను చూశాను అది, ఐ వాజ్ దేర్. ఏమండి, ఆర్టిస్టులందరినీ లేడీస్ ఆర్టిస్టులతో సహా వాళ్ళకందరికీ ఇచ్చేసి ప్రదర్శనలు ఇచ్చి చందాలు వసూలు చేసి ఉప్పు దీనికి చందాలు వేసి వసూలు చేసి ఇచ్చాడండి. ఏమండి, ఇక ఏ కార్యక్రమం వచ్చినా కూడా రామారావు గారు ముందుండి చేసేవారు. ఇవి రాజకీయాలు రాకముందు చేశాడు, సినిమా ఆర్టిస్టు రాకముందు స్టూడెంట్ లైఫ్లో కూడా చేశాడు ఆయన. అంటే ఆయన మైండ్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు 65లో కూడా క్షామ నివారణ, రాయలసీమ క్షామ నివారణ చేశాడండి. ఇక రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని చేశారండి? రామారావు రాజకీయాల్లోకి రావడంతో ఒక భావంతో వచ్చాడండి, ఒక పవిత్రమైన భావంతో వచ్చాడు. సమాజం నా దేవాలయం అంటే ఇంతవరకు డార్క్లో ఉన్నాడు ఆయన. ఎంటర్టైన్మెంట్ సినిమాలు తప్ప ఇంకో దాని గురించి ఆలోచించలేదు. ఆలోచించిన తర్వాత ఎప్పుడు ప్రజలు వస్తూ ఉంటారు కదండి ఆయన దగ్గరికి చూడటానికి వచ్చినప్పుడు, వాళ్ళ బాధలన్నీ తెలుసుకునేవాడటండి ఈయన. ఏంటి, ఎలా ఉన్నాయి మీ ఊరి పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ అడిగేవాటండి. ఎవరు తెలియదంటారు కదా రామారావు గారికి, అన్నీ అడిగేవారట. మీ ఊరి పొలాల పంటల పరిస్థితులు ఏమిటి, ఎలా పండుతాయి ఏమిటి, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడిగి వాళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్. ఇది ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటేనండి ఒక నమస్కారం పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అలా వెళ్ళిచ్చేవారు కాదు ఆయన. ప్రతి వాళ్ళ దగ్గర వివరాలు, ఆ ఏ ఊరి పరిస్థితులు ఆ ఊరు తెలుసుకునేవాడు ఆయన. అంచేత ఊళ్ళో దేశం ఎలా ఉంది, ఊళ్ళల్లో ఎలా ఉన్నాయి, పరిపాలన ఎలా ఉన్నాయి అనేది ఆయనకి తెలిసేది, అవగాహన వచ్చింది పేపర్ చూడకుండానే. ఏమండి, అది తెలుసుకున్న తర్వాత ఆయన ఎంతమంది ప్రజలు, ఎంతమంది పేదవాళ్ళు ఇలా బాధపడుతున్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. ఇంతవరకు నేను అనుభవించాను నేను చాలాగా. అంటే ప్రజలకి నన్ను ఇంతవాణి చేసిన ప్రజలకి నేనేం చేయగలను అనే ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసింది సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, వాళ్ళ కోసమే వచ్చాను అని ముందే చేశారు ఆయన. వచ్చిన తర్వాత రాగానే ముందు వరి అన్నం అందరం మేమే తింటున్నాం, సంపన్నులే తింటున్నారు, అలా కాదు ప్రతి పేదవాడు అన్నం తినగలిగి ఉండాలి అని ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారండి. తర్వాత ఫస్ట్ ఆఫ్ హిట్స్ కైండ్ ఇది దేశం అంతా ఫాలో అయింది దీన్ని. ఈ పథకాన్ని దేశం అంతా అభినందించింది. అంటే వాళ్ళకే అంతుపట్ల రామారావు గారిలో ఇంత ఆలోచనలు ఉన్నాయా రాజకీయ నాయకుడుగా, నాయకులు అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. ఏమండి, తర్వాత ఎంతమంది గురించి ఆలోచించాడు చూడండి ఆయన. వృద్ధుల గురించి ఆలోచించాడు, ఫస్ట్ పెన్షన్ ప్రవేశపెట్టాడు ఆయన. వికలాంగుల గురించి ఆలోచించాడు. అంటే ఆయన దృష్టిలో ఎంతమంది ఉన్నారు చూడండి. కేవలం అట్టడుగు వర్గాల గురించి ఆలోచించాడు ఆయన. ఏమండి, వికలాంగులకి, వృద్ధులకి, వితంతులు కూడా పాపం వాళ్ళు కొంతమంది ఆధారం లేని వాళ్ళు ఉంటారు అని వాళ్ళకు కూడా ఇది పంచాడు. తర్వాత పేదవాళ్ళందరికీ అంతకుముందు ఏదో ఆషామాషిగా ఇళ్ళు ఇచ్చేసేవాళ్ళు, అలా కాకుండా కాంక్రీట్ ఇళ్ళు, పక్కా ఇళ్ళు కట్టించి ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏమండి, ఆ తర్వాత ఇక మహిళలకు ఆస్తి హక్కు,
ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా రైట్ ఇస్తే తప్ప వాళ్ళు మనుగడ సాగించలేరు అనే అభిప్రాయంతో మగవాళ్ళకే ఎందుకు ఆస్తి హక్కు ఉండాలి, మగవాళ్ళ ఆభిజాత్యం ఎందుకు ఇదాలని మహిళలకు కూడా ఆస్తి హక్కు కల్పించాడు రామారావు గారి. ఆడపడుచులకి నా ఆడపడుచులు అన్నాడు ఆయన. నా ఆడపడుచులు అన్నదమ్ములు అన్నాడు ప్రజలను అందరినీ. నా ఆడపడుచులకి ఇది కనిపిస్తుందని చెప్పి బహుమతికి ఇస్తున్నానని చెప్పి ఆయన ఆస్తి హక్కు కల్పించాడు ఆయన. అప్పటి నుంచి వాళ్ళందరూ లేడీస్ అందరూ చేశారు. అంతకంటే మించింది ఆడవాళ్ళు ఏ అలవాటు వల్ల అయితే బాధపడుతున్నారో మద్యపానం వల్ల, మగవాళ్ళ వల్ల దాన్ని రద్దు చేశాడు. గవర్నమెంట్కి బోల్డంత నష్టం అండి అది. అతను ఫీడింగ్ గవర్నమెంట్ రన్ చేయడానికి అది చాలా అవసరం. ఇన్కమ్ చాలా గట్స్ ఉండాలి కదండి, చాలా గట్స్ ఉండాలి. మద్యపాన నిషేధం ఏమండి, మద్యపాన నిషేధం పెట్టడానికి గట్స్ ఉండాలి, అది ఆయనకే ఉంది. తర్వాత అండి ఎడ్యుకేషన్ సైడ్ చూస్తే మహిళలకి మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు ఆయన, పద్మావతి యూనివర్సిటీ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దేశంలో. హెల్త్ యూనివర్సిటీ పెట్టాడండి. తర్వాత బీసీలకి 20% రిజర్వేషన్ ఇచ్చి ఆయన అధికారానికి దగ్గర చేశాడు ఆయన. రిజర్వేషన్లో వాళ్ళు బీసీలు కూడా పాల్గొవచ్చు ఎలక్షన్లో. ఏమండి, తర్వాత ఊహకందని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చాడు ఆయన. ఎమ్మెల్యేలు చేశాడు. లాయర్సు, ఇంజనీర్సు, డాక్టర్సు. ఈ పరిపాలనలో విద్యాధికులు ఉండాలి, సామాన్యుడు ఉండాలి. సామాన్యుడికి రాజకీయం అర్థం కావాలి, విద్యాధికులు దాన్ని కరెక్ట్ చేయాలి, దాన్ని అనుసరించాలి అని చెప్పేసి వాళ్ళందరినీ గ్రాడ్యుయేట్స్ అందరినీ తీసుకొచ్చి ఇచ్చేశాడండి. తెలుగువాడు గౌరవాన్ని దేశ విదేశాల్లో కూడా చాటిన తెలుగువాడు మన ఎన్టీ రామారావు గారు. తెలుగువాడన్న పదం, తెలుగువాడు గొప్పవాడన్న ఇది ఎన్టీ రామారావు ద్వారానే ప్రభావితమైంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అంతేకాదు ఇక్కడ తెలుగు వాళ్ళకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి తెలుగు యూనివర్సిటీ పెట్టిన వాడు మన ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత భూమి శిస్తు రద్దు చేశాడు రైతులకి. తర్వాత 11,000 కోట్లు నేషనల్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి 11,000 కోట్ల రుణాలని రైతులకు మాఫీ చేశాడు ఆయన. ఆ టైంలోనే 11,000. ఇప్పుడు అంటా రుణాలని మేము ఖాళీ చేస్తాం, ఇచ్చేస్తామని పోటాడుకుంటారు. ఆ రోజుల్లో సింగిల్ హ్యాండ్ తోటి, ఒక వాయిస్ తోటి ఆయన ఇచ్చేశాడు ఆయన. సెంటర్ని కదిలించేశాడు ఆయన. ఏమండి, తర్వాత ఈ రైతులకి మెట్ట భూములు ఉంటాయి కదండి, వాటర్ సౌకర్యం లేని భూములకి రిగ్గులు వేసి 14,000 బోర్లు తవ్వించాడండి ఆయన. అంటే వాటరు ఏమి వర్షం రాకపోతే ఆ బోర్ల ద్వారా నీటిని వ్యవసాయానికి అందించిన ఘనుడు ఎన్టీ రామారావు. అంటే ఎంతవరకు డీప్గా ఆలోచించాడో చూడండి ఆయన. తర్వాత ఈ తాలూకాల్లో ఏదో లోపం ఉందని చెప్పి మండల వ్యవస్థను పెట్టి ప్రజలకు దగ్గర చేశాడు ఆయన. పరిపాలన మండల వ్యవస్థతో దగ్గర చేశాడు. తర్వాత తెలంగాణలో మండలాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ దేశంలోనే ఎవరు ఈయన్ని అందరూ ఫాలో అయ్యారు. రామారావు గారు అన్ని కూడా ఎలా ఆలోచించారంటేనండి, మేధావులందరినీ మీటింగ్ పెట్టేవాడు సార్ ఈయన ఒక్క ఇదిగా అలా కాదు, నేను ఇలా అనుకుంటున్నాను, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, బ్యూరోక్రాట్స్ అందరినీ పిలిచేవాడు దేశం అన్ని ప్రాంతాల నుంచి. అంటే ఏ ప్రాంతంలో ఏది ఇది లోపం ఉంది, ఏ ప్రాంతంలో ఏది బాగుంది, ఇవన్నీ ఎనలైజ్ చేసి ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించేవాడు ఆయన. ఊరికే నోటికొచ్చింది చెప్పేలేదండి ఆయన. ఇప్పుడు పటారి వ్యవస్థ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నాడు. పటేల్ పట్వారు వ్యవస్థ ప్రజల్ని ఏదో బానిసలాగా చూస్తున్నారు అని అనుకున్నాడు ఆయన. తీసి పారేయండి అన్నాడు ఆయన. నిజంగా చాలా డేర్ అండి తెలంగాణ సంబంధించి. ఏమండి, తర్వాత తెలంగాణ రౌడీజాన్ని రూపుమాపిన వాడు ఎన్టీ రామారావు. రౌడీ అనేవాడు కనపడితే, ఎవడన్నా దుర్మార్గం చేసినట్టు కనపడితే లోపలేసేయండి అన్నాడు ఆయన. నేను చూసుకుంటా అన్నాడు. దట్ ఈజ్ హీరో ఎన్టీ రామారావు గారు. తర్వాత మధ్యాహ్నం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, ఇంటికెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి స్కూల్లోనే మధ్యాహ్న భోజనం పథకం పెట్టి చాలామంది పిల్లలకి ఒక అన్నదానం చేసిన ఘనుడు ఎన్టీ రామారావు గారు. ఇది ఫస్ట్ టైం దేశంలోనే ఫస్ట్ టైం అండి. ఏమండి, తర్వాత తిరుమలలో ఎన్ని ఇబ్బందులు పడతారండి యాత్రికులు, అసలు ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి ఎక్కడెక్కడో తినలేకపోతున్నారని చెప్పేసి కొన్ని కోట్లు పెట్టి నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టాడు ఆయన తిరుమలలో. తర్వాత కంపార్ట్మెంట్ల వ్యవహారం కూడా అయిందేనండి ఐడియా.
ఎంచేతంటే ఇదివరకు రోడ్ల మీద నిలబడి లైన్లో నిలబడేవాళ్ళు, కంపార్ట్మెంట్లు కూడా కట్టి ఈయన కూర్చోడానికి అవకాశం కల్పించాడు రామారావు గారు. ఓకే. రైతులకి ఒకవేళ పంటలు పండకపోతే శిస్తు కట్టలేరని చెప్పేసి ఆలోచించి ఆయన భూమి శిస్తు రద్దు చేశారు ఆయన. తర్వాత వాళ్ళ పొలాల గ్యారంటీ కోసం పట్టాదారు పుస్తకాలు ఏర్పాటు చేసింది ఆయనే. పాస్ పుస్తకాలు ఉంటే ఎవరి భూమి వాడి ఇదిగా ఉంటుందని చెప్పి ఒక రికార్డు. అంటే ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చినాయి, అప్పుడు లేవు కదా. ఇప్పుడంటే కంప్యూటర్లో ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఈయన చైర్మన్ కదండి, చైర్మన్ చేశారు కదా. అప్పుడు అంబేద్కర్ గారికి వాళ్ళు ఆలోచించాల్సి, ఢిల్లీ పెద్దలు ఆలోచించాల్సిన ఆలోచన ఈయన ఆలోచించి అక్కడ ప్రపోజల్ పెట్టి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఆయన బిరుదు ఇప్పించిన వాడు రామారావు గారు, ప్రపోజ్ చేసిన వారు అంబేద్కర్ గారికి భారతరత్న బిరుదు వచ్చేలా చేసింది ఈయన. అంటే ఒకరి గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించాలి, కానీ ఈయన గ్రహించాడు. అంటే దేశం మొత్తం గురించి ఏకత్వంగా ఆలోచించిన గనుడు రామారావు గారే, గొప్పవారు. నంబర్ 1. ఏమన్నా దళితులకు ఎంత వాల్యూ ఇచ్చాడంటేనండి, హైదరాబాద్లో జగజీవన్ రామ్ గారికి విగ్రహం పెట్టించిన గనుడు ఆయన. ఇవాళ ఆయన విగ్రహం పెట్టించడానికి ఏంటండి, ఎందరి విగ్రహాలకి ఎంతమందికి ఆయన. అంటే ఇక్కడ ప్రభుత్వం ఖర్చు ఎందుకు పెట్టాలి డబ్బులు? ఏంటి, ఎప్పుడైనా ఏదైనా ఖర్చు పెట్టాల్సిందేనండి. ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించిన వారికి, రాష్ట్రానికి సాయం చేసిన వాడికి ఆ మాత్రం ఖర్చు పెట్టలేరండి. కొన్ని లక్షల కోట్లు. తర్వాత ఫస్ట్ టైము ఆయన ఈ మెడికల్ సీట్ల కోసం, ఇంజనీరింగ్ సీట్ల కోసం ఈజీ చేయటం కోసం ఎంసెట్ అనే పరీక్షను ప్రవేశపెట్టాడు ఆయన, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంసెట్ రాసినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీ అవుతుంది ఎంట్రన్స్ పరీక్ష, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఆయన ప్రవేశపెట్టింది ఈయనే. హైదరాబాదుని సుందరీకరణ చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు ఆయన. అందరూ అంటే ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి విగ్రహాలు, తెలంగాణలో ఎవరు ప్రముఖులు ఉన్నారు, తెలుగులో ఎవరు ప్రముఖులు ఉన్నారు, అందరి విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద వరుసగా పెట్టించి మన తెలుగు జాతి వైభవాన్ని దేశానికి చాటిన వ్యక్తి మన రామారావు గారు. ఎవరైతే సమాజానికి సర్వీస్ చేస్తారో వాళ్ళ ప్రతిరూపాలని ఈ విధంగా విగ్రహాల రూపంలో పెట్టుకుంటారు. ఆయన పెట్టారు కదా. అదే రామారావు గారు ట్యాంక్ బండ్ దగ్గర పెట్టారు. ఇప్పుడు ఈయన విగ్రహం విషయంకి వచ్చారకల్లా రాజకీయాలు జరుగుతున్నాయి. రాజకీయం ఎందుకండి, సమాజానికి సేవ చేశాడుగా. అదే అంటే సర్వీస్ చేసిన అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే మన ఇప్పుడు అక్కడ విగ్రహాల విషయానికి వస్తే పొట్టి శ్రీరాములు గారిది కావచ్చు, లేకపోతే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం తెచ్చాడు. అదే 56 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన త్యాగం. వాజ్పేయి గారు నిస్వార్థంగా రాజకీయం చేశారు. సో ఎప్పుడు కూడా ఇవన్నీ ఏంది, సమాజాన్ని వాళ్ళని స్మరించుకోవటం అనేది ప్రతి వాడి అంటే ప్రతిఫలం పొందిన ప్రతి ప్రజ యొక్క ధర్మం వాళ్ళ విగ్రహాలను చూసుకోవటం అండి, పెట్టుకోవటం. కానీ ఇక్కడ అలా జరగట్లేదంటే అంటే ఒక్కొక్కరు నేరో మైండ్స్ అండి ఇవన్నీ. ఒకటి చెప్పనండి, రామారావు గారిని కామన్ ఆరాధనీయుడండి ఆయన అందరికీ. అపార్ట్ ఫ్రమ్ రాజకీయం తీసి పక్కన పెడితే రామారావు గారిని పూజించారండి. కానీ రామారావు గారు ఎవరు అనే అధికారం మాత్రం, అనేంత సాహసం మాత్రం మీరు చేయకూడదు. ఎవరైనా సరే రామారావు గారు ఎవరైనా తెలియదండి. రామారావు గారు తెలియకుండానే పుట్టారా మీరు? పుట్టిన తర్వాత తెలియలేదా మీకు? మీరు పుట్టక ముందు తెలియకపోవచ్చు, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు రామారావు గారు తెలియకపోవచ్చు. పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, జ్ఞానం తెలిసిన తర్వాత రామారావు గారు అంటే ఎవరో తెలుసు కదా. అంచేత రామారావు గారు ఎవరైనా క్వశ్చన్ చేయటం అనేది ఇక వెంకటేశ్వర స్వామి ఎవరు అన్నట్టుగా ఉంటుంది, రాముడు ఎవరు అన్నట్టుగా ఉంటుంది, శ్రీకృష్ణుడు ఎవరు ఉన్నాడా అసలు అన్నట్టుగా ఉంటుంది.